సామెతల గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. తన భూమిని సేద్యపరుచుకున్న వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. చప్పట్లు కొట్టి దేవుని హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క దినము నేను చెప్తున్నటువంటి అంశం నేమొచ్చేసి టాపిక్ నేమొచ్చేసి అంత్య దినాల్లో మన జీవితం అనేటువంటి భూమిని మనము సేద్యపరుచుకోవాలి. హల్లెలూయా. అంత్య దినములలో మన జీవితం అనేటువంటి భూమిని మనం ఏం చేసుకోవాలి చెప్పండి? సేద్యపరుచుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే మనకి జీవితాలు ఎట్లా ఉంటాయంటే కదా, చాలా మంది ఈ దినం కూడా రాలేకపోయింటున్నారు. ఎందుకంటే కదా, దేవుని మేలు పొందుకున్న తర్వాత, దేవుని యొక్క కార్యాలు చూసిన తర్వాత వాళ్ళలో ఏముంటారంటే ఒక అలక్ష్యం కదా, ఇంకా చూసిందే కదా అనుకుంటా ఉంటారు దేవుని భక్తి అంటే. హల్లెలూయా. ఆ విధంగా మనం ఉండకూడదు. దేవుని యొక్క మేలు మనం అనుభవిస్తా ఉన్నప్పుడు, దేవుడు మన జీవితాల్లో కార్యములు చేసిన తర్వాత దేవుని సన్నిధిని విడిచి మనం ఎక్కడికి కూడా వెళ్ళకూడదు. హల్లెలూయా. ప్రతి ఆదివారం కూడా ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలి చెప్పండి? సహవాసం కలిగి, సంఘ సహవాసం కలిగి దేవుని నామాన్ని మనము ఆరాధించే వారంగా, స్తుతించే వారంగా మనము ఉండాలి. హల్లెలూయా. ఏదో మేలు పొందుతున్నాం, నాకున్నటువంటి బలహీనతను దేవుడు తీసేశారు, నాకున్నటువంటి వ్యాధులు దేవుడు ఏం చేస్తారు, బాగుంది, దేవుడు కార్యాలు చేస్తారు. హల్లెలూయా. తర్వాత ఏ విధంగా ఉన్నాయి మన జీవితాలు? హల్లెలూయా. దేవునితో సంబంధం కలిగి ఉన్నామా? బాప్తిస్మం తీసుకున్నామా? వాక్యాన్ని విని దాని ప్రకారం అనుసరించి నడుచుకుంటా ఉన్నామా? ఇతరులకు దేవుని మాటలు చెప్పి అనేకులు దేవుని వైపు తిప్పుతా ఉన్నామా? అన్ని కూడా క్రైస్తవ జీవితంలో ఏమైందంటే చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. ఆ విధంగా మనం ఉండాలి. లేదంటే వచ్చాడు, మేలు పొందుకున్నారు, అయిపోయింది, ఇంకా మళ్ళా మందిరానికి ఎప్పుడంటే మళ్ళీ దేవుడు ఏదో ఒక బలహీనత పెట్టినప్పుడు. హల్లెలూయా. దేవుని సన్నిధానానికి మనం కానీ దూరం వెళ్ళిపోయాం అనుకోండి, ఆటోమేటిక్ మనం ఎక్కడ పడిపోతాం చెప్పండి? లోకంలో పడతాం. లోకంలో ఉన్నప్పుడు మనకు ఎదురయ్యేటి అనేకమైనటువంటి వ్యాధులు, సమీక్షలు, ఇరుకులే ఉంటాయి అన్ని కూడా. కానీ ఒక ఆదివారం మనం ఎప్పుడైతే దేవుని సన్నిధానానికి వచ్చి ఆయన ఆరాధించి హృదయపూర్వకంగా ఆయన మాటలు విని వారి ప్రకారం అనుసరిస్తామో, మన జీవితమైనటువంటి భూమిలో ఆయన విత్తనాలు మొలిపించే దేవుడు అయినాడు. హల్లెలూయా. ఫలించి అభివృద్ధి కలిగినటువంటి మొక్కలుగా దేవుడు మన జీవితాలని తీర్చిదిద్దుతారు కదా. అంత్య దినాల్లో ఇక్కడ ఏమంటుంది దేవుని యొక్క వాక్యం? సొలొమోను గారు ఏమని రాస్తున్నారు? తన భూమిని సేదపరుచుకున్న వానికి ఆహారం ఎట్లా దొరుకుతుందంట? సమృద్ధిగా దొరుకుతుందంట. మరి మన జీవితాలు మనం సేదపరుచుకుంటున్నామా? అందరికి అర్థమవుతుందా నేను చెప్పిన మాటలు? హల్లెలూయా. తొలకరి పండ్ల కొరకు వ్యవసాయదారులు ఏం చేస్తారు చెప్పండి? భూమిని సిద్ధం చేస్తారు, అట్లా ఉంచుతారా? సేద్యపరిచిన తర్వాత ఏం చేస్తారు? దాన్ని విత్తనాలు వేయడానికి, విత్తనాలు వేసిన తర్వాత దాని పట్ల అన్ని ఒక సంపూర్ణమైనటువంటి జాగ్రత్తలు వాళ్ళు. భూమి అనేటువంటి మన జీవితం ఏమైంది ఈ దినం? హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మన జీవితంలో మరి పాస్టర్ గారికి ఒకరి కొడుకులు ఉన్నప్పుడు మరి ప్రార్థన చేసినప్పుడు నిజంగా అమ్మ నాన్న ఒక విషయం చెప్పారు. అమ్మ ఏం చెప్తుందంటే, ప్రార్థన చేసినప్పుడు ముగ్గురిని జీవితాన్ని బట్టి ఒక భూమి కనబడతా ఉందని. హల్లెలూయా. ఏం కనబడతా ఉందంటే చెప్పండి? ఆ భూమిని మేము ఏం చేయాలి చెప్పండి? సేద్యపరిచి. ఆ భూమి దేనికి సాదృశ్యమైంది? మా యొక్క జీవితాలకు. హల్లెలూయా. సేద్యపరుచుకున్నప్పుడు వాక్యమైన విత్తనాలు అందులో చల్లినప్పుడు, వాక్యమైన నీరు అందుకు దానికి కట్టినప్పుడు ఆ విత్తనాలు ఏమవుతాయి? చిగురించి, ఫలించి, మొవ్వు వేస్తాయి. హల్లెలూయా. సమృద్ధికరమైనటువంటి జీవితం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. కాబట్టి ఒక అంత్య దినాల్లో మన జీవితాలు ఎలా ఉన్నాయి ఒకసారి పరిశీలించుకుందాం అందరం. ఇప్పటికైనా మన జీవితాలు ఏం చేయబడాలంటే సేద్యపరచుకోవాలి. హల్లెలూయా. సేద్యపరచబడినప్పుడు మనకేం సమృద్ధిగా ఉంటుందంట? ఏం సమృద్ధిగా ఉంటుంది చెప్పండి? ఆహారం సమృద్ధిగా ఉంటుంది. అంటే ఒక ఆశీర్వాదకరమైన జీవితాలు మనము అనుభవించగలుగుతాం. హల్లెలూయా. చూడండి, అదే సామెతల గ్రంథంలో ఒక పొలం ఉంటది, 24వ అధ్యాయము 31వ వచనం. ఇదిగో దాని ఎందంతటా ముళ్ళ తుప్పలు బలిసి ఉండేను, దాని కప్పి ఉండేను, దాని రాతి గోడ పడి ఉండేను. హల్లెలూయా. 30 వచనాలు చూస్తే ఎవరి చేయనంట ఇది చెప్పండి ఒకసారి? 30 వచనం అందరు చదవాలి. బైబిల్ ఉన్న వాళ్ళు ఎవరు చేయనంట ఇది? అందరు చెప్పాలి. నోరులో ఉన్న వాళ్ళు ఎవరు చేయనంట? సోమరివాణి చేనులో ఏమేమి ఉన్నాయంటే చెప్పండి ఒకసారి?
చెప్పాలి అందరూ కూడా నోర్లు తెరిచి. ముండ్ల తుప్పలు, బలిసి ఉన్న మూలదుండ్లు, తర్వాత దూల అన్ని ఉన్నాయి. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు ఉన్నాయి చెప్పండి? ఆ చేనిని చేసేటువంటి దారు ఏమై ఉన్నాడు? ఆయన సోమరి అయి ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితాల్లో ఎవరైనా సోమరులుగా ఉన్నామా? అర్థమవుతుందా నేను చెప్పిన మాటలందరికీ? హల్లెలూయా. మన యొక్క భూమిని మనం ఏం చేసుకోవాలంట? సేద్యపరుచుకున్నప్పుడు ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం చూస్తామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. భూమిని సేద్యపరచాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలి చెప్పండి? మామూలుగా చూసుకుందాం, లోకానుసారంలో ఇప్పుడు ఒక భూమి ఉంది. ఆ భూమిని వెంటనే సేద్యం చేసి విత్తనాలు చల్లేస్తారా? ఫస్ట్ ఏం చేస్తారు? అందులో ఉన్నటువంటి ఏమైనా ముండ్ల తుప్పలు కానీ, కంపలు కానీ, ఏమైనా చెట్లు ఉంటే వాటన్నిటిని ఏం చేస్తారు? కొట్టేస్తారా? ఏరా? ఎంతమంది రైతులు ఉన్నారు ఇక్కడ వ్యవసాయం చేసేవాళ్ళు? హల్లెలూయా. కొట్టి వేసిన తర్వాత ఏం చేస్తారు? ఆ భూమిని సేద్యం చేస్తారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తూ ఉంటే, ఇవన్నీ ఎవరి చేలో ఉంటాయంట? సోమరి వాని చేలో ఉంటాయంట. హల్లెలూయా. కదా, వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం, దేవుని యొక్క మాటలు వింటూ ఉంటాం, కానీ ఆ వాక్యానుసారమైన జీవితం మన జీవితాల్లో ఉండదు. ఎందుకంటే ఆ వాక్యం ఎక్కడ పడిపోతుంది చెప్పండి? ఆ సరైనటువంటి సాళ్ళల్లో పడ్డంలో. హల్లెలూయా. ఆ సరైనటువంటి ఆ హృదయంలో పడ్డంలో ఆ వాక్యము కానీ మన హృదయాల్లో పడినప్పుడు మనం ఎట్లా ఉంటాం చెప్పండి? మన జీవితాల్లో మనము సరి చేసుకోగలుగుతాం. హల్లెలూయా. ఫలించి అభివృద్ధి చెందేటువంటి జీవితాలుగా మన జీవితాలు. అర్థమైందా నేను చెప్పిన మాటలు? మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. ఇంకా ఏమైనా ముళ్ళ తుప్పల్లాగా, లేదంటే బలు రక్కసి చెట్లలాగా, లేదంటే దూలగొండ్లులాగా ఏమైనా మన జీవితాల్లో ఆటంకాలు ఉన్నాయా? మనం సోమరులుగా ఉన్నట్లే. వాటన్నింటినీ తీసేసుకొని మన జీవితాన్ని ఏం చేసుకోవాలంట? మన జీవితం అనేటువంటి భూమిని సేద్యపరచుకోవాలంట. హల్లెలూయా. ఆ విధంగా ఉందామా మరి? అందరికి అర్థమవుతుందా నేను చెప్పిన మాటలు? అర్థమవుతుందన్న వాళ్ళు రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. అర్థమవుతుంది అందరికీ? ఏం చెప్తున్నాను నేను చెప్పండి ఒకసారి. భూమి అంటే దేనికి సాదృశ్యం అని చెప్పాను? మన యొక్క జీవితాలకు. హల్లెలూయా. కదా, సోమరివాని క్షయంలో ఏమేమి ఉంటాయంట చెప్పండి? ముండ్ల తుప్పలు ఇవన్నీ ఉంటాయంట. వాటన్నిటినీ తీసివేసిన తరువాత ఆ భూమి ఏం చేయడానికి సిద్ధంగా ఉంటుంది? సాగు చేయడానికి సిద్ధంగా ఉంటుంది. హల్లెలూయా. మరికొన్ని మాటలు మనం చూద్దాం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 13వ వచనం. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పలును బలు రక్కసి చెట్లును పెరుగును. హల్లెలూయా. అర్థమవుతుందా మనకి? ఎవరి చేలో ఉంటాయి చెప్పండి ముండ్ల తుప్పలు ఇవన్నీ? అర్థమైంది అందరికీ? నేను పదే అడుగుతాను, ఇబ్బంది పడిన మీరు అవసరం లేదు, ఎందుకంటే వాక్యాన్ని మీరు మర్చిపోకూడదు. హల్లెలూయా. సోమరి వాని చేలో ఏమేమి ఉంటాయంట? ముండ్ల తుప్పలు ఇవన్నీ ఉంటాయంట. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తా ఉంది చూడండి ఒకసారి. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పలను బలు రక్కసి చెట్లును దేవుడు మన జీవితాలను ఎందుకు ఇచ్చారు చెప్పండి? హల్లెలూయా. ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయం చివరి మాటల్లో ఉంటుంది. ఫలితార్థం ఇదే అంటాడు. ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటకి మనము సృజించబడ్డాం. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి మాత్రమే మనం దేవుని చేత నిర్మించబడ్డాము. హల్లెలూయా. కదా, ఆనందపురములన్నిటిలో అంటున్నాడు. మన జీవితాలను దేవుడు ఏ విధంగా చేశారు చెప్పండి? ఆనందపురములుగా, అంతఃపురములుగా దేవుడు చేశారు. కానీ అంతఃపురమైనటువంటి మన జీవితాల్లో మన సోమరితనం వల్ల ఏం మొలకెత్తుతున్నాయి చెప్పాలి అందరూ? ఏం మొలకెత్తుతున్నాయి? ముండ్ల తుప్పలు, గచ్చు పొదలు, బలు రక్కసి చెట్లు, ఇవన్నీ కూడా దేని వల్ల మొలకెత్తుతున్నాయి? అంతఃపురాలలో సోమరితనం వల్ల. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త పడదాం. సోమరితనంగా ఎవరైనా ఉన్నారేమో, చర్చికి రావడం మట్టుకే అంతే, వాక్యం వినడం మట్టుకే, కానీ వాక్యానుసారమైన జీవితాలు ఉండవు. వాక్యానుసారంగా జీవిస్తే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయి తెలుసు? నీటి ఓరున నాటబడిన ఆకువాడక ఫలం ఇచ్చే చెట్టు వలె ఉంటాయి. చప్పట్లు కూడా దేవుని నమ్మని మేము పరుద్దాం. హల్లెలూయా. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా వినాలి. దేవుడు మన జీవితాలను ఏ విధంగా చేసి ఇచ్చారంట మనకి? ఆనంద పురములుగా. హల్లెలూయా. ఆదాం జీవితంలో చూసినట్లయితే ఆదాం దేవునితో ఎట్లా మాట్లాడేవారు చెప్పాలి ఒకసారి? ఎట్లా మాట్లాడేవారు?
ముఖాముఖిగా సన్నిహితమైన సంబంధం కలిగి మాట్లాడేవారు. అది ఆనందకరమైన అంతఃపురమైన జీవితం. హల్లెలూయా. దానిలో సోమరితనం వల్ల ఏమొచ్చినాయో చెప్పండి? ఇవన్నీ వచ్చాయి. వీటన్నిటిని మనం ఎప్పుడైతే తీసేసుకుంటామో మన జీవితాల్లో ఆయన వాక్యము పడుతుంది. పడినప్పుడు మనం ఫలించే చెట్టుగా మనం ఉంటాం. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా అందరూ కూడా వినాలి. మరికొన్ని మాటలు మనం చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయము 14వ వచనం. 8వ అధ్యాయం 14వ వచనం. లూకా సువార్త. ముండ్ల పొదలలో పడిన వారెవరనగా, చదవండి. గడిచిన కొలది ఈ జీవ సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. హల్లెలూయా. ఏమని చెప్తున్నాను నేను? చెప్పాలి అందరూ. అర్థమైందా ఇంతవరకు నేను చెప్పిన మాటలు అందరికీ? మన జీవితాలు దేనికి సాదృశ్యమై ఉన్నాయన్నాను చెప్పాలి. ఒక్కరన్నా చెప్తే నేను ముందుకు వెళ్తాను, లేదంటే ఇక్కడి నుంచి ఇక్కడే ఇదే చెప్తా ఉంటాను. ఒక్కరన్నా చెప్పాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, వెనకలు ఉన్న వాళ్ళు చెప్పాలి అందరూ. మన జీవితాలు దేనికి సాదృశ్యం అని చెప్పాను? నోర్లు ఉన్న వాళ్ళందరూ చెప్పాలి మన జీవితాలు దేనికి సాదృశ్యం అని చెప్పాను. అందరికి అర్థమైందా? భూమికైనా ఇంకా దేనికి సాదృశ్యమైందని? భూమికి సోమరివాణి చేయన ఏ విధంగా ఉందంటే చెప్పండి ఒకసారి, మళ్ళీ చెప్పాలి. అవన్నీ ఉన్నాయి. హల్లెలూయా. మళ్ళీ ఏమన్నారు యెషయా గ్రంథంలో? అంతఃపురములాగా, ఆనందపురములాగా దేవుడు మన జీవితాలను దేవుడు ఇచ్చారు. కానీ మన సోమరితనం వల్ల ఏమి మొలిచాయి? అందులో ముళ్ళ తుప్పలన్నీ మొలిచాయి. హల్లెలూయా. భూమిలో నిజంగా సాగు చేయబడాలంటే మొట్టమొదటిగా ఏమేమి తీసివేయబడాలి చెప్పాలి అందరూ? అన్నీ కూడా ఆటంకాలుగా ఉండే ప్రతి ఒక్కటి తీసివేయబడాలి. హల్లెలూయా. అవి ముండ్లున్నా కానీ, రాళ్ళున్నా కానీ, చెట్లున్నా కానీ, వాటన్నిటిని వ్యవసాయదారుడు మొట్టమొదటిగా ఏం చేస్తారు? తీసివేసి తర్వాత నాగలితో దాన్ని దున్ని విత్తనాలు జరగడానికి సిద్ధపరుస్తారు భూమిని. హల్లెలూయా. కాబట్టి నిజంగా ఇక్కడ ప్రతి వచనం మీకు చూపిస్తా ఉన్నాను. సోమరితనంగా ఉంటే మన జీవితాల్లో ఫలింపు ఉండదు. హల్లెలూయా. ఇటువంటి చిక్కుల్లోనే ఇంకా మనం ఉంటున్నాం. ముళ్ళ తుప్పలు అంటున్నారు. కింద 14వ వచనంలో చూస్తే 13వ వచనంలో పైన అక్కడ కూడా అంటాడు రాతి నేల అంటున్నారు అక్కడ కూడా. హల్లెలూయా. 14వ వచనంలో చూస్తే ఏమన్నారు? ముళ్ళ తుప్పలు అన్నారు. 13వ వచనంలో చూస్తే రాతి నెలలో పంటలు ఎవరన్నా వేస్తారా? ఎవరన్నా వేస్తారా ఒకసారి చెప్పండి? రాళ్ళు ఉంటే ఆ రాళ్ళని ఏం చేస్తారు? తీసేసి చక్కటైనటువంటి మన్ను వచ్చిన తర్వాత ఆ భూమిని ఏం చేస్తారు? సాగు చేస్తారు. హల్లెలూయా. ఒకవేళ మన సోమరితనం వల్ల మన జీవితాల్లో ఈ ఆటంకాలు ఏమేమి ఉన్నాయో, రాళ్ళు అనే ఆటంకాలు, ముళ్ళ తుప్పలనే ఆటంకాలు, బలు రక్కసి చెట్లు అనే ఆటంకాలు, అంతఃపురములలో, మన అంతఃపురములలో ఇవన్నీ మొలవకుండా మనం ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. మన జీవితం అనేటువంటి భూమిలో ఇవేవి కూడా మొలవకుండా మనం జాగ్రత్త పడాలి. హల్లెలూయా. మరికొన్ని మాటలు మనం చూసి ముందుకెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం. 15వ అధ్యాయం 2వ వచనమ్మా. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. హల్లెలూయా. అర్థమవుతుంది అందరికీ? అర్థమైందన్నలో 2 చేతులు ఎత్తాలి ఒకసారి చెప్పాలి హల్లెలూయా అని బిగ్గరగా. ఇంకొకసారి నాకు వినపడ్డంలా అసలు. ఏమేమి ఉంటాయి చెప్పండి సోమరివాణి చేనులో? వీటన్నిటిని కూడా తీసివేయాలని చెప్పాను. రాళ్ళు కలిగినటువంటి నేల, ముళ్ళ తుప్పలు కలిగినటువంటి నేల. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే పనికిరాని తీగలు అంటున్నారు. భూమిలో ఏముంటాయి చెప్పండి? పనికిరాని తీగలు కూడా ఉంటాయి. ఆ పనికిరాని తీగలను కూడా మనం ఏం చేయాలంటే, ఎందుకంటే మనం ఫలించే వారంగా మనం ఉండాలంటే, హల్లెలూయా, ఫలించే తీగగా మనం ఉండాలంటే మనలోని పనికిరాని తీగలు ఏం చేయాలి? అర్థమైందా నేను చెప్పిన మాటలు? మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మామూలైనటువంటి భూమినే మీరు చూసుకోండి. హల్లెలూయా. మామూలైనటువంటి భూమిని చాలా కాలమైనది దాన్ని సాగు చేసి, ఆ భూమి ఎట్లా ఉంటుంది చెప్పండి? రాళ్ళు ఉంటాయి, ముళ్ళ తుప్పలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, పనికిరాని తీగలు కూడా ఉంటాయి. అర్థమైందా? వీటన్నిటినీ తీసివేసినప్పుడే వ్యవసాయదారుడు దాన్ని ఏం చేస్తారు చెప్పాలా?
సాగు చేస్తారా చేయరా? కాబట్టి మన జీవితాల్లో, భూమి అనేటువంటి మన జీవితంలో సోమరితనం వల్ల ఇటువంటి ఏమైనా ఉన్నాయా? హల్లెలూయా. పనికిరాని తీగలు కానీ, బలు రక్కసి చెట్లు కానీ, ముండ్ల తుప్పలు కానీ, గచ్చి పొదలు కానీ ఏమైనా ఉన్నాయా? ఒకసారి అర్థం చేసుకోవాలి, ఆలోచించుకోవాలి. హల్లెలూయా. వీటన్నిటిని తీసివేసినప్పుడే మన జీవితం సాగు చేయబడడానికి, విత్తనాలు చల్లడానికి సిద్ధంగా ఉంటుందా ఉండదా? హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త కలిగి ఆయన మాటలు విందాం. పనికిరాని తీగలు ఏమైనా ఉంటే మనలో, ముళ్ళ తుప్పలు ఏమైనా ఉంటే జాగ్రత్త కలిగి తీసేసుకుందాం. ఆటంకమైనటువంటి క్రియలు కదా, ఆటంకమైనటువంటి నడవడికలు, ఆటంకమైనటువంటి తలంపులు, ఆటంకమైనటువంటి చూపులు, ఇవన్నీ కూడా దేనికి సమానం అంటే ముళ్ళ తుప్పలతో, పనికిరాని తీగలతో, బలు రక్కసి చెట్లతో సమానమే. హల్లెలూయా. మన జీవితం ఏమైందంట? ఆనందకరమైనటువంటి అంతఃపురమైంది. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. సోమరితనముతో ఆ ఆనందపురములో ఈ చెట్లు ఏవి మొలవకుండా మనం చూసుకుందాం. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త పడదాం. అనుకున్న మాటలు మనం చూద్దాం. కాబట్టి ఈ యొక్క సోమరితనం పోవాలంటే మనం ఏం చేయాలో చూద్దాం. దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయం 13వ వచనం. 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయం 13వ వచనం. తెలివియు వివేచనయు గల, అందరు జాగ్రత్తగా వినాలి ప్రతి ఒక్కరు. తెలివియు వివేచనయు గల అనునొక చురుకైన పనివానిని నేను నీ యొద్దకు పంపుచున్నాను. హల్లెలూయా. అందరికీ వినపడింది ఆ మాటలు, చదివిన మాటలు. ఎవరిని పంపుతున్నారంట? తెలివియు వివేచనయు గల చురుకుతనం కలిగినటువంటి వాడంట. హల్లెలూయా. మనకు నిజంగా సోమరితనం ఎప్పుడు పోతుంది చెప్పండి? ఎప్పుడు పోతుంది చెప్పాలి ఒకసారి అందరూ కూడా. చురుకుతనం కలిగి ఉన్నప్పుడు సోమరితనం అనేటువంటిది ఏం చేస్తుంది? ఉంటుందా పోతుందా? చురుకుతనం కలిగి ఉన్నప్పుడు. హల్లెలూయా. ఆ చురుకుతనం మనం మీకు ఎప్పుడు మనం కలిగి ఉంటామంటే, ఆ చురుకుతనం కలిగి ఉండాలంటే మనం దేన్ని కలిగి ఉండాలంట? తెలివి వివేచన. హల్లెలూయా. తెలివి వివేచన ఉన్నప్పుడు మనకేం కలుగుతాయి చెప్పండి? చురుకుతత్వం కలుగుతుంది. హల్లెలూయా. చురుకుతత్వం కలిగినప్పుడు మనలో ఏమి ఉండడానికి చోటు ఉండదు? సోమరితనం ఉండడానికి. అర్థమైంది అందరికీ? ఏదో వింటున్నారంటే వింటున్నారా? సోమరితనం పోవాలంటే ఏముండాలని చెప్పాను? మనలో చురుకుతనం ఉండాలి. చురుకుతనం ఏ విధంగా వస్తుందని చెప్పాను? తెలివి వివేచన మనకున్నప్పుడే. హల్లెలూయా. తెలివి వివేచన మనకు ఉన్నప్పుడు నిజంగా ఈ చురుకుతత్వాన్ని మనము పొందుకోగలుగుతాం. అందుకనే సామెతల గ్రంథంలో అంటారు కదా, 2వ అధ్యాయంలో అక్కడ తెలివికై మొరపెట్టమంటారు. ఒకసారి ఆ మాటలు మనం చూద్దాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదకినట్లు నాని వెదకిన ఎడల, దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన ఎడల. హల్లెలూయా. అర్థమైందని నేను చెప్తున్న మాటలందరికీ. సోమరితనం పోవాలంటే ఏముండాలి మనలో? తెలివి వివేచన ఉండాలా, చురుకుతనం రావాలి. హల్లెలూయా. చురుకుతనం దేనివల్ల వస్తుందని చెప్పాను? తెలివి వివేచన. తెలివి వివేచనకై మనం ఎవరిని అడగమంటే దేవుని యొక్క వాక్యము ఎవరిని అడగాలంట? తెలివికై వివేచనకై నన్ను అడుగుమని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా. దాచబడినటువంటి ధనాన్ని వెతికినట్లు వెదకు, వెండిని వెతికినట్లు వెదకని దేవుని చెప్తున్నారు. కాబట్టి మన జీవితాల్లో సోమరితనం పోవాలంటే వివేచన, జ్ఞానము, తెలివికి ఆధారమైన దేవునికి ప్రభు ఆ జ్ఞానం ఇవ్వని దేవుని మనం మొరపెట్టే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. ఆయన తెలివితో వివేచనతో ఎప్పుడైతే మనకు నింపుతారో ఆ యొక్క సోమరితనం అనేటువంటిది పోయి మనకు చురుకుతత్వంతో మనం నింపబడతాం. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ అర్థమవుతున్నాయి నేను చెప్పిన మాటలు? కాబట్టి జాగ్రత్త. సోమరితనం పోవాలంటే ఏమేమి రావాలి మనలోకి చెప్పాలి ఒకసారి? చురుకుతనం రావాలి. చురుకుతనం ఏ విధంగా వస్తుందని చెప్పాను? చెప్పాలి. ఆ లాస్ట్లో ఉన్న వాళ్ళు చెప్పాలి, వదిలిపెట్టలేమని కూడా. లాస్ట్లో ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పాలి. తెలివికై వివేచనకై. ఆ లాస్ట్లో ఉన్న వాళ్ళకి ఎవరికి బైబిళ్ళు లేవా? ఉన్నాయి కదా. ఏమని చెప్పాను నేను? చెప్పండి. చెప్పాలి. చెప్పేంత వరకు నేను ముందుకు పోను. సోమరితనం పోవాలంటే చురుకుతనం ఏ విధంగా వస్తుంది? తెలివి వివేచన ఉన్నప్పుడు. తెలివి వివేచనకు ఎవరిని అడిగితే వస్తుంది? దేవుణ్ణి అడిగినప్పుడు. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా నేను ఎవ్వరు నిద్రపోకుండా. హల్లెలూయా. తర్వాత మరొక మాట మనం చూద్దాం. 2 కొరింథీ
7వ అధ్యాయం 10వ వచనం. రెండో కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనం చదవాలి. దైవచిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సోమరితనం పోయిందా? ఇంకా అట్లే ఉంది? ఎవరికన్నా పోయిందా ఉందా? ఒకసారి సోమరితనం పోయిందన్న వాళ్ళు 2 చేతులు ఎత్తాలి. వినపడ్డాను. లాస్ట్లో ఉన్న వాళ్ళు మాత్రం చెప్పండి హల్లెలూయా అని గట్టిగా చెప్పాలి. ఇప్పుడు ఫస్ట్ ఉన్న వాళ్ళు చెప్పండి. ఎవరి సౌండ్ ఎక్కువ వస్తుందో ఒకసారి చెప్పాలి. మళ్ళీ లాస్ట్ వాళ్ళు కూడా చెప్పాలి బిగ్గరగా. చెప్పండి 2 చేతులు ఎత్తి. సోమరితనం పోయిందంటే హల్లెలూయా. పోయిందా సోమరితనము? ఏమొచ్చింది చెప్పండి మనలోకి? చురుకుతనము. ఎందుకంటే ఆ చురుకుతనం బట్టి మనం నిజంగా తెలివి వివేచనకు దేవుణ్ణి అడిగాం కాబట్టి. హల్లెలూయా. చురుకుతనము వచ్చిన తర్వాత, సోమరితనం పోయిన తర్వాత మనలోకి ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది చెప్పాలి? ఆసక్తి అనేది వస్తుందా రాదా? సోమరితనం పోతే ఆటోమేటిక్గా ఆసక్తి వస్తుంది. హల్లెలూయా. ఈ మాటల్లో, కింది మాటల్లో మనం చూస్తే 11వ వచనంలో, అదే 2 కొరింథీ 7:11 కింది వచనాల్లో చూస్తే, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెనో చూడుడి. హల్లెలూయా. సోమరితనం మనంలో పోయిన తర్వాత మనలో ఏమొస్తుంది చెప్పండి? ఆసక్తి. హల్లెలూయా. ఈ ఆసక్తి దేనికి, ఎందువల్ల మనకు వస్తుందంటే దైవచిత్తానుసారమైనటువంటి దుఃఖము వలన. హల్లెలూయా. దైవచిత్తానుసారమైన దుఃఖం అంటే ఎవరికైనా తెలుసా? లేదంటే నువ్వు చెప్పు నాయన, అలాగే మేము వింటా ఉంటాం వెళ్ళిపోతూ ఉంటాం అంటారా? హల్లెలూయా. దైవచిత్తానుసారమైనటువంటి దుఃఖము నిజంగా ఏం కలుగజేస్తుందంట? రక్షణార్థమైన మారు మనస్సు. అంటే ఇది మనలో నిజంగా మనల్ని మనము ఎప్పుడైతే మన యొక్క జీవితాలను కానీ, మన యొక్క ప్రవర్తనను కానీ ఆయన కింద దాసులముగా అప్పజెప్పినప్పుడు ఆ యొక్క తత్వం అనేటువంటిది మనలో ఒక దుఃఖము కలుగజేస్తుంది. హల్లెలూయా. చాలామంది దేవుని సన్నిధానంలో కూర్చున్నాముంచి చాలామంది అనుకుంటా ఉంటారు కదా, వీళ్ళు ఎందుకు ఇట్లా ఏడుస్తా ప్రార్థన చేస్తున్నారు, ఇట్లా ఏడవాలా అనుకుంటా ఉంటారు. హల్లెలూయా. అది పై నుంచి వచ్చేటువంటి దుఃఖము కాదు. హల్లెలూయా. దేవుని తలుచుకుంటే ఎట్లా ఉంటుంది చెప్పండి ఒకసారి? ఆయన పడినటువంటి యాతనలు తలుచుకుంటే కన్నీళ్ళు లాగుతాయా ఎవరికైనా? ఆ దుఃఖం ఏం కలుగజేస్తుంది మనలో చెప్పాలి అందరూ? మారు మనస్సు కలుగజేస్తుంది. చప్పట్లు కొడితే ఉన్నామని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ దైవచిత్తానుసారమైనటువంటి దుఃఖము మనలో ఏం కలుగజేస్తుందంట? ఆసక్తి కలుగజేస్తుందంట. అర్థమైంది అందరికీ? సోమరితనం పోయిన తర్వాత మనలోకి ఏమొస్తుంది చెప్పండి? ఆసక్తి వస్తుంది. తర్వాత కొన్ని మాటలు మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. 12:11. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. హల్లెలూయా. అర్థమైంది అందరికీ? ఆసక్తి విషయంలో ఏం కాకూడదంట మనము? నేను చెప్పిన మాటలు అందరికీ అర్థమైనాయి కదా ఇంతవరకు? ఎవరు కూడా అటు ఇటు ఉండకండి. హల్లెలూయా. ఆ ఆలోచనలతో ఈ ఆలోచనలతో ఉండకండి. సోమరితనం పోవాలంటే ఏం రావాలని చెప్పాను నేను? చెప్పాలి అందరూ ఒకసారి మళ్ళీ. చురుకుతనము రావాలని. చురుకుతనం ఏ విధంగా వస్తుంది చెప్పండి? తెలివి వివేచన కలిగి ఉన్నప్పుడు. తెలివి వివేచన ఏ విధంగా వస్తుందని చెప్పాను? దేవుణ్ణి వెండిని వెతికినట్లు దేవుని దగ్గర అడిగినప్పుడు. హల్లెలూయా. సోమరితనం పోయిన తర్వాత ఏమొస్తుంది మనలో? ఆసక్తి వస్తుంది. ఈ ఆసక్తి ఏది కలుగు చేస్తుంది? దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము ఆసక్తిని కలుగజేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నారు? ఆసక్తి విషయములో మాంద్యులు కాక. కాబట్టి జాగ్రత్త పడదాం. ఆసక్తి ఉందా అందరికీ ఆదివారం చర్చికి రావాలని? ఎంతమందికి ఉందో ఆసక్తి? చేతులు ఎత్తాలి ఒకసారి. ఆసక్తి ఉందా? ఆసక్తి ఉంటే ఎన్ని గంటలకు రావాలి చెప్పండి? 10కి రావాలా? 11కి రావాలా? పిల్లలు చెప్తున్నారు, సండే స్కూల్ పిల్లలు వాళ్ళు. హల్లెలూయా. ఎన్ని గంటలకు రావాలంట? సోమరితనం ఉంటే ఎన్ని గంటలకు వస్తాం మనం? ఏముందిలే రోజు పాడే పాటలు కదా అనుకుంటూ ఉంటాం.
ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త కలిగి ఉందాం, అందరూ కూడా తీవ్రత కలిగి ఉండాలి ఆత్మలో. అందుకు కీర్తనకారుడు అంటారు కదా, దేవుని యొక్క సన్నిధానాన్ని చూడాలని నా ప్రాణము ఆశతో తృష్ణగొనుచున్నది అంటారు. అటువంటి ఆసక్తి మనం కలిగి ఉన్నప్పుడు మన యొక్క జీవితం అనేటువంటి భూమిలో ఏం మొలవవు చెప్పండి? చెప్పాలి అందరూ. ఏం మొలవవు చెప్పాలి గట్టిగా, నోళ్ళు తెరిచి. ఆసక్తి ఉన్నప్పుడు ఏం మొలవవు చెప్పండి మన జీవితాల్లో? ముళ్ళ పొదలు, బలురక్క చెట్లు, రాత్రి, ఇవన్నీ కూడా ఏమి కూడా. ఎందుకంటే మనం పొలం పట్ల, మన జీవితం పట్ల ఏం కలిగి ఉన్నాము? ఆసక్తి కలిగి ఉన్నాం. హల్లెలూయా. మన జీవితం అనేటువంటి భూమి పట్ల మనం ఆసక్తి కలిగి ఉన్నాం. ఆసక్తి లేకుంటే ఈ ఫలాలైనా ఏమైపోతాయి చెప్పండి? అవి అట్లాగే ఉంటాయా? వాటిల్లో కూడా ఏం మొలుస్తాయి? అన్ని మొలిచేసి ఇంక అది అడవిలాగే వదిలివేయబడుతుంది. కాబట్టి జాగ్రత్త కలిగి మన యొక్క జీవితాలు అనేటువంటి భూమిని మనము సమపరుచుకుందాం. మరికొన్ని మాటలు ప్రకటన గ్రంథంలో చూద్దాం. 3వ అధ్యాయము 19వ వచనం. 3వ అధ్యాయము 19వ వచనం ప్రకటన గ్రంథము. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. అర్థమైంది అందరికీ? కొంతమంది కళ్ళు మూసుకొని ఇట్లా ఇట్లా అంటున్నారు. అర్థమైందంటే నిద్రపోతున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి ఒకసారి. మేలుకున్న వాళ్ళందరూ చెప్పండి ఇప్పుడు ఒకసారి బిగ్గరగా హల్లెలూయా. కాబట్టి ఏమని చెప్తున్నాను నేను? సోమరితనం పోతే ఆసక్తి వస్తుందని చెప్పాను. హల్లెలూయా. ఈ ఆసక్తి మనలో ఏం కలుగజేస్తుందంట? ఇక్కడ ఈ వచనంలో నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందమన్నారు. ఆసక్తి ఉంటే మారు మనసు వస్తుంది. ఎంతమందికి మారు మనసు కావాలి చెప్పండి? నాకు మారు మనసు కావాలి. హల్లెలూయా. ఆసక్తి ఉంటే మనకేమొస్తుంది? మారు మనసు వస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు మన జీవితం అనేటువంటి భూమి పట్ల మనం ఏం కలిగి ఉండడం నేర్చుకున్నాము? ఆసక్తి వరకు వచ్చాం మనం. హల్లెలూయా. మన జీవితం అనే భూమి పట్ల మనకి సోమరితనము పోయింది, చురుకుతత్వం వచ్చింది. హల్లెలూయా. ఆసక్తి వచ్చింది. ఆసక్తి వచ్చిన తరువాత మనం ఏం చేశామంటే మన జీవితంలో, మన జీవితం అనేటువంటి భూమిలో ప్రతి ఒక్క ముళ్ళ చెట్లు, రాత్రి, ఇవన్నీ కూడా, ముళ్ళ పొదలు అన్నీ కూడా తీసివేసి మన జీవితాన్ని ఒక నిజంగా దున్నడానికి ఏ విధంగా ఉందంటే అది క్రమంగా ఉంది. హల్లెలూయా. అర్థమైందా నేను చెప్పిన మాట? జీవితం అనేటువంటి భూమిలో ఇవన్నీ మనం తీసివేసిన తర్వాత ఆ యొక్క జీవితం అనే భూమి రెడీగా ఉంది. దేనికి రెడీగా ఉంది? నాగలితో దున్నబడడానికి. హల్లెలూయా. చూడండి ఆ మాటలు. లూకా సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. లూకా సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్నని వగును, కరుకు మార్గములు నున్నని వగును. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా నేను చెప్పిన మాట? ఇప్పటి వరకు ఏం చేశారు చెప్పండి? మన జీవితాలు అనేటువంటి భూమిని చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏం చేసుకున్నాను చెప్పండి? ఆసక్తితో చెప్పాలి. ముళ్ళ తుప్పలన్నీ తీసేసుకున్నామా జీవితంలో? గచ్చుపల్లను తీసేసుకున్నామా? రాతి నెలలకు తీసేసుకున్నామా? హల్లెలూయా. తరువాత ఏం చేస్తాను చెప్పండి? ప్రతి ఎత్తు పల్లములు కూడా సరి చేసుకోవాలంట. హల్లెలూయా. ఎత్తులు, పల్లములు, లోతులు అంటే ఏంటో కూడా నేను మీకు చెప్తాను ఆత్మీయ జీవితంలో. హల్లెలూయా. ఇప్పుడు మామూలుగా పొలం చూసినట్లయితే వ్యవసాయదారుడు ఆ యొక్క కంపను, ఆ యొక్క ముళ్ళ తుప్పలను, ఆ యొక్క వాటినన్నిటిని తీసేసి డైరెక్ట్ చేసేస్తారా? ఫస్ట్ ఏం చేస్తాడు? కిల్లర్ కొడతాడా పొలానికి? చెప్పాలి. ఎందుకు కొడతాడు? ఎత్తులు పల్లములన్నీ సరాలము చేయడానికి. అర్థమవుతుంది అందరికీ? నేనేం వ్యవసాయం చేయలే. హల్లెలూయా. మీకు అందరికీ అర్థమవుతుందా? మన ఆత్మీయ జీవితాల్లో కూడా ఈ ఎత్తులు, పల్లములు, లోతులు అన్నీ కూడా ఏం చేయబడాలంట? సరాలము చేయబడిన తరువాత ఇవి సాళ్ళుగా తీస్తారు, వాటిని నాగలి పెట్టి. అర్థమైందా? హల్లెలూయా. ఈ యొక్క ఎత్తులు, పల్లములు, లోతులు అంటే ఏంటివో కూడా మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 88వ కీర్తన 6వ వచనం. 88వ కీర్తన 6వ వచనం. అగాధమైన గుట్టలోను
చీకటి గల చెట్లలోను అగాధ జలములోను నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ అర్థమవుతుందని నేను చెప్పిన మాటలు. అవన్నీ తీసేసుకున్న తర్వాత మన యొక్క ఎత్తులు పల్లములు మన జీవితాల్లో ఏం చేయబడాలి? సరాలము చేయబడాలి. దావీదు గారు ఏమంటా ఉన్నారు ఇక్కడ? అగాధమైన గుంటలోను చీకటి గల చోట్లలోను అగాధమైన జలముల్లో మనము ఏమున్నామంట? మనము పరుండి ఉన్నామంట కదా. అలా ఉంటే ఇంకా మన జీవితాలు పాపపు జీవితాల్లో ఉన్నట్లే కదా. అంటారు, పాపపు ఊబిలో నుండి నన్ను మీరు లేవనెత్తండి యేసయ్యా అని దావీదు గారు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ప్రతి ఊబి, ప్రతి ఎత్తు, ప్రతి పల్లం అన్నీ కూడా ఏం చేయబడాలి? సరాలము చేయబడాలి. పాపపు ఊబిలో మనం ఉన్నామేమో, గర్వం అనేటువంటి అతిశయ కొండపైన మనం ఉన్నామేమో ఆత్మీయ జీవితంలో. హల్లెలూయా. ఇవన్నీ కూడా సరాలము చేయబడినప్పుడే ఆయన వాక్యం అనే ఇత్తనాలు మన హృదయాల్లో పడతాయి. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. అర్థమైందా నేను చెప్పిన మాటలు? కాబట్టి నిజంగా ఒకసారి మన ఆత్మీయ జీవితాలు పరీక్షించుకోండి. ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? అగాధమైనటువంటి పాపపు ఊబిలో ఉన్నామా? అతిశయమైనటువంటి ఎత్తైన కొండలో మనం ఉన్నామా? అవన్నీ కూడా ఏం చేయబడాలి? సరాలము చేయబడాలి. హల్లెలూయా. సరాలము చేయబడిన తరువాతనే విత్తనాలు చల్లడానికి అవి సిద్ధంగా ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి నిజంగా మనం చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయను. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. అర్థమైందా? లూకా సువార్తలు ఏమని చదివాం మనము? ప్రతి మార్గము ఏం చేయబడాలంట? ప్రతి ఎత్తులు పల్లములు సరళము చేయబడాలంట. హల్లెలూయా. ఎత్తులు పల్లములు అంటే నేను మీకు ఏందో చెప్పాను. హల్లెలూయా. అగాధమైనటువంటి పాపపు ఊబులు ఏమైనాయి మన జీవితాలు. హల్లెలూయా. అతిశయం ఏమైంది? కొండ. ఇవన్నీ కూడా సరళము చేయబడాలి. ఇక్కడ చూసినట్లయితే ఏమి సరళం చేస్తుంది అంటే, యథార్థవంతుల నీతి వారి మార్గములను సరళము. యథార్థత అంటే ఏంటో మనకు తెలిసి ఉండాలి. యథార్థమైనటువంటి నీతి అంటే ఏంటో మనకి తెలిసి ఉండాలి. మనం యథార్థమైనటువంటి నీతి మనం కలిగి ఉంటే మన ఆత్మీయ జీవితంలోని ప్రతి మార్గం ఏ విధంగా ఉంటుంది చెప్పండి? సరళము చేయబడిందిగా ఉంటుంది. హల్లెలూయా. చూడండి యథార్థత అంటే ఏంటో మనం చూద్దాం. అదే కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. హల్లెలూయా. యథార్థత అంటే ఏంటంటే మన పెదాలతో అబద్ధములు ఆడకపోవడమే యథార్థత. హల్లెలూయా. మన యొక్క నోటితో అబద్ధ సాక్ష్యము చెప్పకపోవడమే. అందరికి అర్థమైందా నేను చెప్తున్న మాటలు? యథార్థత అంటే ఏంటని చెప్తున్నాను చెప్పాలి. అంతరంగం ఏ విధంగా ఉండకూడదంట? నాశనకరమైనటువంటి గుంటలాగా ఉండకూడదంట. ఇతరుల పైన మనం నిజంగా నాలుకతో ఇచ్చకములు అంటే ఏంటి చెప్పండి? అబద్ధములు ఆడకుండా ఎప్పుడైతే మనము జీవిస్తూ ఉంటామో అప్పుడు మనం యథార్థత కలిగి జీవిస్తూ ఉన్నట్లే. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొడితే ఉన్నాం మనం మేము పరుద్దాం. అర్థమైందా? యథార్థత అంటే ఏమని చెప్పాను ఏమని చెప్పాను చెప్పాలి. అబద్ధములు ఆడకపోవటమే యథార్థత. హల్లెలూయా. అంతరంగాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవటమే. కాబట్టి జాగ్రత్త కలిగి మనం ఉండాలని మనవి చేస్తున్నాను. తర్వాత కొన్ని మాటలు మనం చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. అర్థమైంది అందరికీ? హల్లెలూయా. మన ప్రవర్తన అంతటిని ఎవరి అధికారానికి అప్పచెప్పాలంట? దేవుని అధికారానికి అప్పచెప్పినప్పుడు మన మార్గములన్నీ కూడా, మన జీవితం అనేటువంటి భూమి ఏ విధంగా చేయబడుతుంది అంటే చెప్పాలి అందరూ? సరళముగా
చేయబడుతుందంట. కాబట్టి మన యొక్క ప్రవర్తన, మన యొక్క నడవడిక, మన యొక్క ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా ఎవరికి దాసులుగా అప్పచెప్పాలంటే దేవునికి అప్పచెప్పాలి. హల్లెలూయా. ఆయన అధికారానికి మనము ఎప్పుడైతే లోబడతామో, ఆయన అధికారానికి మన జీవితాలు ఎప్పుడైతే అప్పచెప్తామో, మన ఆత్మీయ జీవితం అనేటువంటి మన భూమిలో ప్రతి మార్గము, ప్రతి మెట్టలు, ప్రతి పల్లములు సరాలము చేయబడతాయి. హల్లెలూయా. అందరికి అర్థమైంది అనుకుంటున్నా. అందరికి అర్థమైందా? అందరికి చెప్పాలి. అర్థమైందంటేనే నేను ముందుకెళ్తా. అర్థమైంది కదా? ఆత్మీయ జీవితం అనేటువంటి భూమిలో ఎటువంటి పల్లములు, ఎత్తులు, లోతులు ఉండకుండా సరళంగా ఉండాలంటే మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని మనము ఒప్పుకొని ఉండాలి. హల్లెలూయా. మనము యథార్థ కలిగినటువంటి నీతి కలిగిన వారమై ఉన్నప్పుడు మనం నడిచే ప్రతి మార్గం కూడా దేవుడు సరళము చేస్తారు. హల్లెలూయా. ఇంతవరకు ఏమేమి నేర్చుకున్నామో చెప్తే ఇంకొంచెం ముందుకెళ్తాను నేను, లేకపోతే మళ్ళీ ఇక్కడ ఆపేసి వెళ్ళిపోదాం. ఇంతవరకు ఏమేమి విన్నామో చెప్పాలి. అందరూ కూడా చెప్పాలి. ఏమన్నాము? తన భూమిని సేదపరుచుకున్న వానికి ఆహారము సమృద్ధిగా దొరుకుతుందని చెప్పాను. భూమి అంటే దేనికి సాదృశ్యం అని చెప్పాను? మన యొక్క జీవితాలు. హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఎవరి భూమిని మనం చూసాము? సోమరి వాని చేనును. మనము సోమరిగా ఉన్నప్పుడు మన ఆత్మీయ మన యొక్క జీవితం అనేటువంటి భూమి ఏ విధంగా ఉంటుందంట? ముళ్ళ తొప్పలతో, చెప్పాలి, బలురక్క చెట్లతో, రాళ్లతో, కంపలతో, అన్నిటితో నిండి ఉంటుంది. హల్లెలూయా. సోమరితనం పోవాలంటే ఏముండాలని చెప్పాను? చురుకుతనం ఉండాలని చెప్పాను. చురుకుతనం ఏ విధంగా వస్తుందని చెప్పాను? తెలివి వివేచన వల్ల. తెలివి వివేచనకు ఎవరిని అడగాలి? రావాలంటే దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. ఆ విధంగా ఉన్నప్పుడు మనలో ఏమొస్తుందని చెప్పాను? ఆసక్తి వచ్చినప్పుడు మన జీవితాల్లో మనం ఏం చేసుకుంటాం చెప్పండి? ఎత్తులు, పల్లములు అన్నీ కూడా సరాలము. ఇప్పుడు మన జీవితాలు, మన భూమి ఏ విధంగా ఉంది చెప్పాలి? ముండ్ల తుప్పలు తీసేసాం, రాతి నేలలు సమం చేసేసాం, ఆ ప్రతి ఎత్తులు, పల్లములు కూడా సరాలని చేసాం. తరువాత మన ఆత్మీయ జీవితాలు, భూమిని ఏం చేసుకోవాలి చెప్పాలి? ఏం చేయాలి? సాగు చేయాలంటే మొట్టమొదటిగా నాగలి పడాలి కదా. చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 11:29 చదవాలి తొందరగా, టైం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. హల్లెలూయా. ఎత్తులు, పల్లములు సరాలం చేయబడ్డాయి, ముళ్ళ తుప్పలన్నీ తీసివేయబడ్డాయి. తర్వాత ఆయన నాగలి మన భూమిలో పడాలి. హల్లెలూయా. అర్థమైంది అందరికీ? ఆ నాగలితో ఏం చేయబడాలి? మన జీవితము చెప్పాలి. రాతి గుండెలు ఏం చేయబడాలి? మాంసపు ముద్దలుగా తీర్చబడాలి. హల్లెలూయా. ఆ విధంగా ఆయన యొక్క కాడిని మనం ఎత్తుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే నా కాడిని ఎత్తుకోమని దేవుడు చెప్తూ ఉన్నారు. కాడి అంటే ఏంటంటే నేను చెప్పాను ఇంతకుముందు, కాడి అంటే మొట్టమొదటిగా ఆజ్ఞలు అని చెప్పాను. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు ఆయన కాడిని మనం ఎత్తుకుని నడుచుకున్నట్లే. హల్లెలూయా. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి మనకు చెప్పాలి? క్రొత్త నిబంధనలో ఎన్నున్నాయి చెప్పాలి అందరూ? 2 ఎన్నున్నాయి? 2 కదా. నీ పూర్ణ హృదయం, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. హల్లెలూయా. ఈ 2 ఆజ్ఞలను మనం అనుసరించి నడుచుకున్నట్లయితే ఆయన కాడిని మనం ఎత్తుకున్నట్లే. హల్లెలూయా. ఆయన కాడిని మనము మోస్తున్నట్లే. ఇంకోటి ఏంటంటే నిజంగా కాడి నిజంగా మన జీవితంలో మనం ఎత్తుకొని ఉండాలి. అందుకనే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోమంటారు దేవుడు. అర్థమైందా నేను చెప్పిన మాట? కాడి దేనికేస్తారు చెప్పాలి ఒకసారి? దేనికేస్తారు చెప్పండి? ఎద్దులకేస్తారు. హల్లెలూయా. ఎందుకేస్తారు చెప్పండి? వ్యవసాయదారుని మాట వినాలని. హల్లెలూయా. కాడి 1 మోస్తుందా 2 మోస్తాయి చెప్పాలి? 2 కదా మోసేది కాడి. హల్లెలూయా. ఒకటి ఇంకొక దానికి ఏమై ఉంటుంది? సపోర్ట్గా నిలువబడి ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు మరి నిజంగా దేవుడు ఏమంటున్నారు? నా కాడి ఎత్తుకోండి అన్నారు. హల్లెలూయా. అర్థమైందా? ఒక పక్కన దేవుడు మోస్తున్నారు, ఇంకో పక్కన దేవుడు మనకి ఆ కాడిని మోపుతూ ఉన్నారు. హల్లెలూయా. అంటే మనకి ఎవరి సహాయం ఉంది చెప్పాలి? దేవుని సహాయం. అర్థమైంది? గట్టిగా చప్పట్లు కొడి దేవుని నమ్మని మేము పరుద్దాం. హల్లెలూయా. నా కాడి ఎత్తుకోండి అన్నారు కదా. ఆయన యొక్క కాడిని ఎత్తుకున్నప్పుడు మన జీవితాలు నిజంగా ఏముంటుందంటే ఇంకా సరళం చేయబడి ఉంటాయి.
ఆయన వాక్యం అనేటువంటి విత్తనము సూటిగా వచ్చి మన హృదయాల్లో పడడానికి సిద్ధంగా ఉంటుంది. హల్లెలూయా. అర్థమైందా? ఆయన కాడిని ఎత్తుకున్నామా? ఇప్పుడు మనము ఎత్తుకున్నామా ఎత్తుకోలేదా? ఆయన ఆజ్ఞలను మోయడమే కాడి. హల్లెలూయా. ఎందుకు నాయన అది కాడితో సమానంగా చెప్తున్నావు అంటారు కదా, డౌట్ రావచ్చు. ఎందుకంటే ఆజ్ఞలు చదవడం ఈజీనే, రెండు వాటిని పాటించడం చాలా అసాధారణమైన విషయం. హల్లెలూయా. అందుకని ఆ ఆజ్ఞలను మనం అనుసరించి నడుచుకున్నప్పుడు ఆయన కాడిని మనం ఎత్తుకొని నడుచుకున్నట్లే. హల్లెలూయా. కాబట్టి ఆయన కాడిని మన ఆత్మీయమైనటువంటి మన జీవితమైనటువంటి భూమి మీద నిజంగా ఉంచుకున్నప్పుడు మన జీవితాలు సాగు చేయబడడానికి సిద్ధంగా ఉంటాయి. తర్వాత కొన్ని మాటలు మనం చూద్దాం. ఏం చేసుకున్నాం ఇంతవరకు? మన భూమిని చెప్పాలి. కాడితో దున్నేసాం. దున్నిన తర్వాత ఎట్లా ఉంటాయి? ఏమైంది చెప్పండి? విత్తనాలు చల్లడానికి సిద్ధంగా ఉందా లేదా? సిద్ధంగా ఉంది కదా. చూద్దాం, చూడండి విత్తనాలు. సామెతల గ్రంథము మార్కు సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. వాక్యము విత్తుచున్నాడు, త్రోవ పక్క ఉండువారి ఎవరనగా. హల్లెలూయా. 4వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే ఏమంటున్నారు? విత్తువాడు వాక్యము విత్తడానికి బయలుదేరుతా ఉన్నాడు. హల్లెలూయా. నాగలితో మన భూమిని ఏం చేసుకున్నాను చెప్పాలి అందరూ కూడా. సాళ్ళుగా చేశామా లేదా? రాతి గుండెలు ఏ విధంగా మార్చబడ్డాయి చెప్పాలి? మాంసపు ముద్దలుగా మార్చబడ్డాయా లేదా? హల్లెలూయా. ఆయన నాగలి మన రాతి గుండెని ఏం చేసింది? మాంసపు ముద్దగా తయారు. ఇప్పుడు నిజంగా నాగలి పడిన తరువాత వ్యవసాయదారుడు ఏం చేస్తారు చెప్పండి? ఆ సాళ్ళల్లో విత్తనాలు వేస్తారా లేదా? ఆయన వాక్యం అనేటువంటి విత్తనాలు మన హృదయంలో పడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వాక్యం అనేటువంటి విత్తనం ఎప్పుడైతే పడుతుందో మన జీవితాలకు ఒక అర్థం ఉంటుంది ఆ వాక్యానుసారంగా నడిచినప్పుడు. లేదంటే వీటల్లో ఏమి లేకపోయినా కానీ ఆ వాక్యం అనేటువంటి విత్తనం మన హృదయాల్లో పడదు. హల్లెలూయా. అర్థమైందా? ముళ్ళ తుప్పనుంటే విత్తనాలు పడతాయా భూమిలో? రాళ్ళుంటే భూమిలో పడతాయి విత్తనాలు? ఎత్తు పల్లాలుంటే సమ్మైన భూమిలో పడతాయి విత్తనాలు? అవన్నీ కూడా సరళమైన తర్వాతనే విత్తనాలు ఎక్కడ పడతాయి? భూమి మీద పడతాయి. హల్లెలూయా. కాబట్టి మన హృదయంలో ఏమైనా ఉన్నాయేమో ఇవన్నీ కూడా, మన జీవితాల్లో ఇటువంటి ఏవైనా ఉన్నాయేమో అన్నీ కూడా తీసివేసుకోమని దేవుడు ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నారు. హల్లెలూయా. వాటన్నిటి తీసేసుకున్న తర్వాత విత్తనాలు ఇప్పుడు మన హృదయాల్లో పడడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ విత్తనాలు కూడా దేన్ని విత్తుతా ఉన్నాం మనం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 11:18. త్వరగా చదువుదాం. 11:18. భక్తిహీనులు సంపాదన మనకు మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమును పొందును. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? నిద్రపోయే వాళ్ళు 2 చేతులు ఎత్తి హల్లెలూయా. నిద్రపోతున్నారు. మేలుకున్న వాళ్ళందరూ 2 చేతులు ఎత్తి బిగ్గరగా చెప్దాం. అర్థమవుతుందా నేను చెప్పిన మాటలు? హల్లెలూయా. విత్తనం, ఆయన వాక్యమైనటువంటి విత్తనం మన హృదయంలో పడాలి. హల్లెలూయా. తరువాత దేన్ని మనం విత్తుతా ఉన్నాం మన జీవితాల్లో? నీతిని విత్తువాడు ఏం చేస్తారంట? శాశ్వతమైనటువంటి బహుమానాన్ని పొందుకుంటారంట. నీతి అంటే ఏంటో నేను చెప్పాను. నీతి ఏ విధంగా కలుగుతుంది? ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకోవడం వల్ల మనకు నీతి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చివరి వచనాల్లో ఉంటుంది. హల్లెలూయా. నీతిని విత్తువాడు దేనికి వస్తారంట? శాశ్వతమైనటువంటి. అర్థమైందా నేను చెప్పేది? పత్తి విత్తనాలు విత్తేసి మొక్కజొన్న కోసే వాళ్ళు ఎంతమంది చెప్పండి ఒకసారి? రైతులు ఎవరన్నా మొక్కజొన్న కోస్తారా? పత్తి విత్తనాలు వేసిన తర్వాత నూగు వేసి చెరుకు కోస్తారా? దేన్ని విత్తుతారో మన జీవితం అనేటువంటి భూమిలో ఏ విత్తనాలు మనం విత్తుకుంటా ఉన్నాం? నీతిని విత్తితే శాశ్వతమైన బహుమానాన్ని మనము పొందుకుంటాము. హల్లెలూయా. మరికొన్ని మాటలు మనం చూద్దాం, సమయం లేదు కాబట్టి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం. 22వ అధ్యాయం 8వ వచనం. 22:8. త్వరగా చదవాలి, సమయం లేదు. దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును. హల్లెలూయా. అర్థమైందా నేను చెప్పిన మాటలు? నీతిని విత్తువారు దేనికి వస్తారంట? శాశ్వతమైనటువంటి బహుమానాన్ని కోస్తారంట. దౌష్ట్యాన్ని విత్తువారు
మరి దేన్ని విత్తుతా ఉన్నాం మన భూమిలో మనం అర్థం చేసుకోవాలి. అందరికీ అర్థమవుతుందా? మనం పలికే మాటలో కానీ, మనం నడిచే నడవడికలో కానీ, మన జీవితం అనేటువంటి భూమిలో ఏ విత్తనాలు పడతా ఉన్నాయి? నీతి కలిగి నడుస్తున్నామా, లేదంటే దౌష్ట్యముగా అంటే అధర్మ క్రియలు చేస్తూ అపవిత్రతకు లోనవుతూ ఆ విధంగా నడుస్తున్నామా? దౌష్ట్యమును అనుసరించి వారు దేనికి వస్తారంట, దౌష్ట్యమును విత్తువారు దేనికి వస్తారంట, కీడును వస్తారంట. ఏ పంట నీకు కావాలో ఈరోజు కోరుకో. అర్థమవుతుంది అందరికీ? హల్లెలూయా. మన జీవితాల్లో నీతిని విత్తితే శాశ్వతమైన బహుమానాన్ని కోస్తాం, దౌష్ట్యాన్ని విత్తితే కీడును కోస్తాం. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండండి. మరికొన్ని మాటలు మనం చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. 8:12. త్రోవ పక్క నుండి వాడు వారు వినువారు కానీ రక్షణ పొందినట్లు అపవాది వచ్చి వారి హృదయముల నుండి వాక్యము ఎత్తుకొని పోవును. ఎక్కడుండే వాళ్ళంటే ఈ విత్తనాలు చెప్పండి? త్రోవ పక్కన. ఎక్కడుండే వాళ్ళు చెప్పాలి? నోర్లు తెరిచి అందరూ, వెనుకలు ఉన్న వాళ్ళు అందరూ చెప్పాలి. 8వ అధ్యాయం 13వ వచనంలో ఏముంది చెప్పండి? త్రోవ పక్కన. ఆమెను నిద్ర లేపండి అక్క ఎలిజబెత్ అక్క, మీ పక్కన త్రోవ పక్కన ఉండే వాళ్ళు. హల్లెలూయా. ఆ విత్తనాలు ఎక్కడ పడుతూ ఉన్నాయంటే చెప్పండి? త్రోవ పక్కన. సాళ్ళు తీసిన తర్వాత వ్యవసాయదారుడు ఆ విత్తనాలు ఎక్కడేస్తాడు చెప్పండి? సాళ్ళల్లో వేస్తాడా, పక్కన వేస్తాడా? ఎక్కడేస్తాడు చెప్పాలి? సాళ్ళల్లో వేస్తాడు కదా. కాబట్టి ఆత్మీయ జీవితంలో ఆయన వాక్యం అనేటువంటి విత్తనము ఎక్కడ పడతా ఉంది చూసుకోండి ఒకసారి. నేరుగా మన హృదయాల్లో పడింది అనుకోండి, మనం ఫలించి అభివృద్ధి పొందుతాము. పక్కన పడింది అంటే, పక్కన పడ్డం అంటే ఏం చెప్పండి? ఆ వాక్యాన్ని మనం పెడచెవిన పెడుతున్నాం. హల్లెలూయా. విన్నట్లుగా దాన్ని వదిలేస్తా ఉన్నాం. వదిలేసినప్పుడు మనం నిజంగా ఆ మాటల్లో ఏముంది చెప్పండి? 13వ వచనంలో వినున్నప్పుడు వాక్యమును వినువారు కానీ నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది వచ్చి ఏం చేస్తుందంట? వారి హృదయంలో నుంచి వాక్యాన్ని ఎత్తుకొని పోతుందంట. అర్థమైంది అందరికీ? వాక్యాన్ని ఏదో విన్నట్లుగా ఇక్కడ ఉండకండి ఎవరు కూడా. ఎందుకంటే ఇక్కడ చెప్పే వాక్యం మనకి ఏ యూట్యూబ్లో కూడా దొరకదు. దేవుని యొక్క ప్రేరేపణను బట్టి, దేవుడు ఇచ్చేటువంటి తలంపులను బట్టి, ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణ ఇది. హల్లెలూయా. ఒక్క వచనంతో స్టార్ట్ అయింది ఇదంతా. తన భూమిని సేద్యపరచడం అంటే ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు లోతుగా నడిపిస్తున్నారు నన్ను. హల్లెలూయా. త్రోవ పక్కన పడే విత్తనాలు నిజంగా ఏ విధంగా ఉంటుందంటే చెప్పండి? వింటారు కానీ అపవాది వచ్చి ఏం చేస్తుందంట? నమ్మి రక్షణ పొందాలని వాళ్ళలో ఉండదంట. అపవాది వచ్చి వాళ్ళ హృదయాల్లో నుంచి వాక్యము, సాళ్ళల్లో విత్తనాలు పడినప్పుడు అవి ఎక్కడికి వెళ్తాయి చెప్ప? విత్తనాలు సాళ్ళల్లో పడకుంటే పక్షులు వచ్చి వాటిని తీసుకెళ్తాయా లేదా? అర్థమవుతుంది అందరికీ? పక్షులు తినేస్తాయా లేదా? అదే ఆ సాళ్ళల్లో లోతుగా ఆ విత్తనాన్ని నాటినప్పుడు అదేం చేస్తుంది చెప్పండి? ఫలిస్తుందా లేదా? ఈ మధ్య నేను పోయిన సంవత్సరం అట్లా పత్తి విత్తనాలు పెట్టానులేండి, అందుకని గుర్తుంది నాకు. హల్లెలూయా. పక్కన పెడితే ఏమైపోతుంది? మొక్కజొన్నలు కూడా పక్కన పెడితే ఏమవుతుంది? పిచ్చుకలు కానీ అవన్నీ వచ్చి తింటాయి. కాబట్టి జాగ్రత్త పడండి. ఆ వాక్యం అనేటువంటి విత్తనం మన హృదయంలో మాత్రమే పడాలి. అందుకనే జాగ్రత్తగా వినమని చెప్తున్నాను నేను. ఎవరు నిద్రపోకుండా, ఎవరు తూగకుండా ఇక్కడికి వచ్చినంతసేపు సంతోషంగా దేవుని వాక్యాన్ని అంగీకరించండి. ఆ వాక్యం అనే విత్తనం ఏం చేస్తుంది అంటే మన జీవితాలను ఫలించి అభివృద్ధి చెందేటట్లుగా చేస్తుంది. మన ఆత్మీయ జీవితంలో, మన జీవితం అనేటువంటి భూమిలో ఎంతవరకు వచ్చి ఉంటున్నాం? మనము విత్తనాలు వేసే దగ్గరకు వచ్చి ఉంటున్నాం. హల్లెలూయా. విత్తనాలు వేసారు అందరూ మన జీవితాల్లో? వాక్యం అనే విత్తనం పడిందా? పడలేదా? ఇంకా పడలేదంటే నేను మొదటి నుంచి చెప్తాను. మళ్ళీ సామెతల గ్రంథంలోకి వెళ్దాం. మళ్ళీ పడిందా మన జీవితాల్లో? హల్లెలూయా. పడిన తర్వాత ఏం చేయాలి చెప్పండి? విత్తనాలను చెప్పాలి అందరూ కూడా. విత్తనాలు వేసిన తర్వాత ఏం చేస్తారు చెప్పాలి? విత్తనాలు వేసిన తర్వాత ఏం చేస్తారు? నీళ్లు కడతారు. నీళ్ళు అంటే ఏందో చూద్దాం చూడండి. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:26. చదవండి. కల్పితమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని
ఉదక స్నానము చేత. హల్లెలూయా. అర్థమైందా? భూమిలో విత్తనాలు చల్లిన తర్వాత ఏం కట్టాలి? ఇక్కడ మన జీవితమైనటువంటి భూమిలో వాక్యమే విత్తనమైంది, వాక్యమే నీరయ్యింది. హల్లెలూయా. వాక్యం అనే ఉదకం అంటే ఏంటి చెప్పండి? నీళ్ళ కదా. హల్లెలూయా. కాబట్టి ఆ విత్తనాలకి నీళ్లు కట్టాలి. ఈ యొక్క వాక్యమైనటువంటి నీటితో మాత్రమే మనము సంతృప్తి చెందే వారంగా ఉండాలి. హల్లెలూయా. చూద్దాం, చూడండి. అది కూడా సామెతల గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం. సామెతల గ్రంథము 12:1. 21వ అధ్యాయం 1వ వచనం. 21వ అధ్యాయం 1వ వచనం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలంలో ఉన్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాన్ని చప్పట్లు కొట్టి దేవుని నామమున హల్లెలూయా. విత్తనం అంటే ఏంటని చెప్పాను? మన జీవితం అనేటువంటి భూమిలో వాక్యం అని చెప్పాను. హల్లెలూయా. వాక్యమే విత్తనము. హల్లెలూయా. నీరు పెట్టాలని చెప్పాను. నీరు ఏమైంది చెప్పండి? వాక్యమే నీరైంది. ఇక్కడ చూసినట్లయితే 21వ అధ్యాయం మొదటి వచనంలో రాజు హృదయం ఏమైందంట? యెహోవా చేతిలో నీటి కాలువ అయిందంట. హల్లెలూయా. మన జీవితం అనేటువంటి భూమిలోకి మన హృదయం అనేటువంటి నీటి కాలువ ద్వారా ఆయన వాక్యం అనే నీళ్లు పారాల. చెప్పలు కొట్టి అందరికి అర్థమైందా? మన జీవితం అనేటువంటి భూమిలోకి మన హృదయం అనేటువంటి నీటి కాలువ ద్వారా ఏమి రావాలి? వాక్యం అనేటువంటి నీరు ఆ భూమిలోకి రావాలి. అర్థమైందా? రాజు హృదయం ఏ విధంగా ఉందంటే దేవుని చేతిలో నీటి కాలువలాగా ఉందంట. కాబట్టి అన్నిటికంటే హృదయం, మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా దేన్ని మనం విత్తుతా ఉన్నాం. నీతిని విత్తితే దేనికి వస్తారని చెప్పాను? శాశ్వతమైన కీడును విత్తితే, దౌష్టాన్ని విత్తితే కీడును వస్తాం. కాబట్టి జాగ్రత్త. ఏ విత్తనాలు మనం విత్తుతా ఉన్నాం, ఏ నీటిని మనం కడతా ఉన్నాం, మన హృదయమైనటువంటి నీటి కాలువ ద్వారా ఏ నీరు మన భూమికి మనం పంపుతా ఉన్నాం. మన జీవితం అనేటువంటి భూమికి నీటి కాలువలో ఉన్నంత మన హృదయం. ఆ హృదయం అనే నీటి కాలువ ద్వారా నీళ్లు అనేటువంటి ఆయన వాక్యం ఎప్పుడైతే ప్రవహింపజేస్తుందో మన యొక్క భూమి చిగురించి ఫలింపజేసేది. కాబట్టి చప్పట్లు కొట్టాలి ఒకసారి. కాబట్టి జాగ్రత్త పడదాం. ప్రతి దానికి నేను చెప్తా ఉన్నాను. మన ఆత్మీయ, మన యొక్క జీవితం ఏమైంది నేను చెప్పాను, చెప్పాలి మళ్ళీ అందరూ ఒకసారి. జీవితం ఏమైంది నేను చెప్పాను, దేనికి సాదృశ్యమని చెప్పాను, భూమికి సాదృశ్యమని చెప్పాను. సోమరితనం అంటే ఏముంటుంది ఆ భూమిలో? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఆ లాస్ట్ వాళ్ళు చెప్పాలి. మెయిన్ గా ముళ్ళ పొదలు అవన్నీ కూడా ఉంటాయి. సోమరితనం కావాలంటే ఏం రావాలని చెప్పాను? చురుకుతనం రావాలంటే ఏం కావాలి? మీకు తెలివి వివేచన రావాలంటే ఎవరిని అడగాలి? చురుకుతనం వచ్చిన తర్వాత మళ్ళీ ఏమొస్తుంది? ఆసక్తి మళ్ళీ ఏం కలిగేస్తా చెప్పండి? మారు మనసు కలిగేస్తాం. హల్లెలూయా. మారు మనసు వచ్చిన తర్వాత మన ఎత్తు పొలంలో ఏం చేస్తాం మనము? సరాలం చేసిన తర్వాత ఆయన కార్యం మనం ఎత్తుకొని మన జీవితాన్ని దున్నుతామా లేదా? దున్నిన తర్వాత దానిలో ఏం పడాలి చెప్పండి? విత్తనాలు పడాలి. విత్తనాలు అంటే ఏ విత్తనాలు అన్నాను నేను? వాక్యమనే కీడుని నిజంగా దౌష్యాన్ని విత్తువాడు ప్రతిదీ మర్చిపోకూడదు. ఎవరు ప్రతిదీ నేను రిపీట్ చేస్తూనే ఉంటాను. హల్లెలూయా. ఎవరన్నా ఏమన్నా అంటే మనం మర్చిపోం, కానీ దేవుని వాక్యాన్ని అయితే ఈజీగా మర్చిపోతాం. అందుకని నేను రిపీట్ చేస్తూ ఉంటా పదే. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే హృదయం నీటి కాలువ అయింది. హల్లెలూయా. ఈ నీటి కాలంలో నీళ్లు మన జీవితంలోకి వచ్చినప్పుడు మన జీవితం అనేటువంటి పంట ఫలిస్తుంది. జాగ్రత్త కలిగి ఉన్నాం అందరూ కూడా. మరికొన్ని మాటలు మనం చూద్దాం. నీరు పెట్టిన తర్వాత ఏం మొలుస్తాయి చెప్పాలి? కాలంలో మొక్కలు వస్తాయి, మొలకలు వస్తాయి. మొలకలు వచ్చిన తర్వాత దాని పక్కన కొన్ని వస్తా ఉంటాయి. ఏంటది? కలుపు మొక్కలు వస్తాయా లేదా? చేదైన వేళ్ళు మొలుస్తాయా లేదా? చూద్దాం, చూడండి. దాని గురించి కూడా సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనం. 4:23. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. హల్లెలూయా. మన హృదయంలోనికి ఆయన వాక్యం అనే నీరు వస్తూ ఉంటది. కాబట్టి మన హృదయాన్ని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకునే వారంగా మనము ఉండాలి. ఆ కలుపు మొక్కల మొదలుకున్న మనం చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం.
12:15 హెబ్రీ 12:15. త్వరగా మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోలేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరుచట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని. హల్లెలూయా. అర్థమైందా? నీళ్లు కట్టిన తర్వాత ఏం వస్తాయి చెప్పండి? మొక్కల పక్కన చేదైన వేర్లు, చేదైన కలుపు మొక్కలు. వాటిని తీసివేసుకుంటే పంట వస్తుందా? చెప్పాలందరూ కూడా. వాటిని తీసివేసుకోకుంటే పంట చేతికి వస్తుందా? రాదు. కాబట్టి మన జీవితాల్లో వాక్యమైన విత్తనం పడింది. విత్తనం పడిన తర్వాత అదేమైంది? మొలకైంది, మొలుస్తా ఉంది. దాని పక్కన చేదైన వేర్లు ఏమైనా మొలవకుండా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. హల్లెలూయా. చేదైన వేర్లు అంటే ఏంటో చెప్పనా? గర్వము, అసూయ, అతిశయము, ఇవన్నీ కూడా ఏమైనాయి? చేదైన వేర్లై ఉన్నాయి. ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఉంటే ఆ విత్తనం పడుతుంది, కానీ అది ఫలించదు. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త కలిగి ఉన్నాం. ఆ చేదైన వేర్లు ఎవరిలోనే మనలో ఉంటే తీసేసుకుందాం. ఇక్కడ ఏమంటున్నారు దేవుని యొక్క వాక్యం? చేదైన వేరు ఉంటే అపవిత్రపరచబడతామంట మనం. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త కలిగి ఉన్నాం మన యొక్క భూమి అయినటువంటి జీవితాల పట్ల. మరికొన్ని మాటలు మనం చూసి మనం ముందుకెళ్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 2వ వచనం. నా ఉపదేశము వానవలె కురియును, నా వాక్యము మంచు వలె లేత గడ్డి మీద పడు చిలుకుల వలె పచ్చిక మీద కురియు వర్షము వలె ఉందని. చప్పట్లు కూడా దేవుని బిగ్గరగా చెప్పాలి. నీళ్లు కట్టిన తర్వాత కదా తలకరి వాళ్ళ కోసం వ్యవసాయదారుడు ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? ఆశతో ఎదురు చూస్తూ ఉంటారా లేదా? ఎప్పుడెప్పుడు వర్షం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వాక్యమే విత్తనమైంది, వాక్యమే నీరైంది, వాక్యమే వానైంది. అర్థమైంది అందరికీ? మన జీవితం అనేటువంటి భూమిలో వాక్యమే విత్తనము, వాక్యమే నీళ్లు, వాక్యమే వాన. ఇక్కడ నిజం కదా, నా ఉపదేశము వానవలె కురియును, నా వాక్యము మంచు వలె లేత గడ్డి మీద పడు చినుకుల వలె. పడినప్పుడు ఏమైతే చెప్పండి? ఆ వాక్యం అనేటువంటి విత్తనము ఫలించి అభివృద్ధి చెందేదిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త కలిగి ఉన్నాం. చేదైన వేర్లు ఎక్కడ మొలుస్తుందని మన యొక్క జీవితాల్లో మనం ఏం కలిగి ఉండాలి? జాగ్రత్త కలిగి జీవించే వారంగా మనం ఉండాలి. చూద్దాం, చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం. వారి మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ పుస్తకమును అడుగగా. వాళ్ళు ఎక్కడ నొచ్చుకున్నారంటే చెప్పండి ఒకసారి? బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా హృదయంలో. ఎందుకు చెప్పండి? వాళ్ళ మాటలు విన్నారు కాబట్టి. అదే నేను చెప్తున్నాను ఇందాక నుంచి కూడా, ఫస్ట్ నుంచి. దేవుని మాటలు ఎప్పుడైతే మన హృదయంలో పడతాయో ఆ మాటలే రక్షణార్థమైన మారు మనసులో కలుగజేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు గారు కడమ అపొస్తలులు వాక్యాన్ని చెప్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి జనాల్లో ఏమైందంట? వాళ్ళ హృదయాలు నొచ్చుకున్నాయంట. అందుకని నేను చెప్తున్నాను, మన హృదయంలో వాక్యం అనే విత్తనం పడాలి. హల్లెలూయా. ఈ హృదయమైన నీటి కాలువల ద్వారా నీరు అనేటువంటి వాక్యము మన జీవితం అనేటువంటి భూమిలో పడాలని చెప్తున్నాను. పడినప్పుడు నిజంగా వాళ్ళు ఏమైపోయారంటే అది చెప్పండి? హృదయంలో ఉంచుకున్న తర్వాత బాప్తిస్మము పొందారు. ఎంతమంది పొందారు చెప్పాలి? 3,000 మంది బాప్తిస్మం పొందారు. చెప్పులు కొడితే ఉన్నామని వాళ్ళందరూ వచ్చి నిజంగా వాక్యాన్ని విన్నారు. నిద్రపోలా లేదంటే అటో ఇటో ఆలోచనలు కలగలే వాళ్ళు. హల్లెలూయా. వాక్యాన్ని విన్నారు. విన్నప్పుడే ఆ వాక్యం వాళ్ళలో ఏం కలుగజేసింది? రక్షణార్థమైన మారు మనసు కలుగజేసింది. కాబట్టి సంఘానికి రావడం పోవడం అనేది ఇది కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ మాటలు వింటా ఉన్నా, నిజమైనటువంటి దేవుని వాక్కు మనకు అందుతా ఉందా లేదా? హల్లెలూయా. నిజమైనటువంటి దేవుని మాటలు మనకు అందుతా ఉన్నాయా లేదా? జాగ్రత్త కలిగి ఉన్నాం. ఆయన వాక్యమైనటువంటి వాన పడినప్పుడు నిజంగా మనము మొలకెత్తుతాం.
నిజంగా ఆ మాట నిజంగా వాక్యం అనేటువంటి విత్తనం మన హృదయాల్లో పడినప్పుడు రక్షణాత్మకమైన మారు మనసు మనకి ఆ వాక్యము కలుగు చేయడానికి సమర్థమైంది. హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో మరికొన్ని మాటలు మనం చూద్దాం. 4వ అధ్యాయము 14వ వచనం. 4:14. ఇర్మియా 4:14. త్వరగా. యెరూషలేమా, నీ రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొను. హల్లెలూయా. కదా, మనం రక్షణలోకి రావాలంటే మొట్టమొదటి మనం ఏం చేసుకోవాలంట? చెడుతనాన్ని తీసివేసుకోవాలంట. హల్లెలూయా. వాక్యమైన విత్తనాలు మనలో పడతా ఉన్నప్పుడు రక్షణార్థమైనటువంటి దుఃఖము, దైవచిత్తానుసారమైన దుఃఖం ఆ వాక్యం కలుగు చేస్తా ఉన్నప్పుడు మనం మారు మనసు పొందేవాళ్ళంగా మనం ఉండాలి. హల్లెలూయా. ఇప్పటి వరకు మన జీవితం అనేటువంటి భూమిని మనం సాగు చేసుకున్నాం. మన జీవితం అనేటువంటి ఆత్మీయ స్థితిలో మనం ఏం చేయబడాలంటే ఇప్పుడు మనం బాప్తిసానికి సిద్ధం కలిగినటువంటి వారంగా మనం ఉన్నాం. హల్లెలూయా. బాప్తిసానికి సిద్ధపాటు కలిగే వారంగా మనం ఉండాలి. చెడుతనం తీసేసుకోమన్నారు రక్షణ పొందినట్లు. రక్షణలోకి మనం రావాలంటే చెడుతనం మనం తీసేసుకున్నప్పుడు మనం నిజంగా బాప్తిస్మం పొందే వారంగా మనము ఉండాలి. ఎంతమంది ఉన్నారు చెప్పండి, చేతులు ఎత్తండి ఒకసారి. బాప్తిసం తీసుకోని వాళ్ళు, ఇంకా నేను బాప్తిసం తీసుకోలేదన్న వాళ్ళు. హల్లెలూయా. బాప్తిసం తీసుకుందామా? మరి ఎంతకాలము మనము వస్తా ఉంటే, నిద్రపోతా ఉంటే, వెళ్ళిపోతా ఉంటే, తింటా ఉంటే ఏం లాభం ఉండదు. వాక్యానుసారంగా జీవించాలి. ఆ వాక్యమైన విత్తనం మన హృదయంలో పడినప్పుడు అదే మారు మనసు మనం అంగీకరించే వారంగా మనము ఉండాలి. కాబట్టి చివరిగా మనం కొన్ని మాటలు చూసి మనం ముందుకెళ్దాం. ఇప్పటివరకు ఏమేమైనా చెప్పండి, మనము చెప్పాలి అందరూ ఒకసారి. టైం కూడా అయిపోయింది. చెప్పండి అందరూ ఒకసారి. మన జీవితం అనేటువంటి భూమిని సిద్ధపరుచుకొని ఉన్నాం. హల్లెలూయా. ఎంతమంది సిద్ధపరుచుకొని ఉన్నారు? చేతులు ఎత్తే ఒకసారి. చేతులు ఎత్తాలి ఒకసారి. నేను సిద్ధపరుచుకున్నాను నా భూమిని. హల్లెలూయా. నా జీవితం అనేటువంటి భూమిని ఏం చేస్తాం? విత్తనాలు వేసాం, నీళ్లు పెడతా ఉన్నాం. హల్లెలూయా. నీళ్లు పెట్టిన తర్వాత ఏం చేస్తాం చెప్పండి? కలుపు మొక్కలు తీసేసాం. కలుపు మొక్కలు తీసేసిన తర్వాత ఫలిస్తుందా లేదా? హల్లెలూయా. నిజంగా చూసినట్లయితే కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే చదవండి త్వరగా మాట. అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడిన తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వల్ల చెప్పబడి ఎట్లుంటారో చెప్పండి. ఎవరు ఇక్కడ? దివారాత్రములు వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు. హల్లెలూయా. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా నువ్వు నేను ఉండాలంటే మన జీవితం అనేటువంటి భూమిపైన ఎప్పుడైనా వాక్యమైన నీరు వాన ప్రవహిస్తూ ఉండాలి. హల్లెలూయా. అప్పుడు మాత్రమే మన యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఫలభరితమైనదిగా, ఆకు వాడక ఉంటది. కాబట్టి జాగ్రత్త పడదాం. మన జీవితంలో ఆయన వాక్యమైన నీరు ఎప్పుడు ప్రవహింపజేయండి. ఆయన వాక్యమైన విత్తనం పడినప్పుడు ఆయన వాక్యమైన నీరు ప్రవహిస్తానే ఉండాలి. కాబట్టి జాగ్రత్త పడదాం. హల్లెలూయా. ఆకు వాడక ఫలమిచ్చే చెట్టు వల్ల మనం ఉంటాం. ఆ ఫలించే ఫలాలు కూడా ఏ విధంగా ఉండాలో చూసి మనం ముగించుకున్నాం. లూకా సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. లూకా 3:8. లూకా 3:8. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. హల్లెలూయా. ఎంతమంది ఫలించాలనుకుంటున్నారు దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో? హల్లెలూయా. ఎంతమంది నేను మంచి ఫలాలు ఫలించాలనుకుంటున్నారు? మంచి ఫలాలు ఫలించే ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో. కాబట్టి జాగ్రత్తగా ఏ ఫలాలు మనం ఫలిస్తూ ఉన్నాము, మన జీవితం ఇతరులకు ఏ విధంగా ఉంది, ఆదర్శంగా ఉందా, మార్గదర్శకంగా ఉందా, అన్నింటిని కూడా మనము కనిపెట్టేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. తర్వాత నిజంగా మనం చూసినట్లయితే యూదా 1:12. యూదా 1:12. త్వరగా మీరు 12వ వచనంలో బి పాటలో నేను చదువుతాను. మీరు గాలి చేత ఎటు అటు కొట్టుకుని పోన్నట్లు నిశ్చయమైన వేగంలో. హల్లెలూయా. చెట్లు పెరుగుతూ ఉన్నప్పుడు ఏమొస్తుంది చెప్పండి? చెప్పాలి అందరూ కూడా. చెట్లు అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు గాలి వస్తుందా రాదా? ఆ గాలి వచ్చినప్పుడు ఫలాలు ఏమైపోతా ఉంటాయి? రాలిపోతా ఉంటాయి లేదా? మన జీవితంలో ఆత్మీయ ఫలాలు మనం ఫలిస్తూ ఉంటాం. కలితే 5:22 ఏమంటాడు చెప్పండి? ఆత్మ ఏం చేస్తుందంట? ఫలిస్తుందంట. హల్లెలూయా. ఆత్మ ఫలం ఏమనగా అన్నారు?
మన జీవితాలు సిద్ధపరుచుకున్న తర్వాత మన బాప్తిసాలకు సిద్ధంగా ఉంటామని నేను చెప్పాను. హల్లెలూయా. సిద్ధంగా ఉన్న తర్వాత ఆత్మీయ జీవితం ఏం చేస్తారు చెప్పండి? బాప్తిసం తీసుకున్న తర్వాత ఆత్మ ఫలిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ప్రేమ అనేటువంటి ఫలాన్ని, సంతోషం అనేటువంటి ఫలాన్ని ఆత్మ ఫలింపజేస్తుంది. హల్లెలూయా. ఆత్మ ఫలిస్తూ ఉన్నప్పుడు ఈ గాలి అనే దేనికి సాదృశ్యమైందంటే శ్రమలోని ఆటుపోట్లకు సాదృశ్యమైంది. హల్లెలూయా. ఈ శ్రమల కదా మనం ఏమైపోతా ఉంటాం? ఫలిస్తూ ఉన్నప్పుడు కృంగిపోతా ఉంటాం. హల్లెలూయా. కాబట్టి ఆ గాలి అనేటువంటి శ్రమలకి మనం కృంగిపోయామా, మన ఫలాలు ఏమైపోతాయి చెప్పండి? రాలిపోయి పనికి రాకుండా పోతాయి. కాబట్టి జాగ్రత్త కలుగుదాం. మన యొక్క భూమిలో వాక్యమైన విత్తనాన్ని, వాక్యమైన నీటితో, వాక్యమైన వృక్షం ద్వారా ఫలింపజేసేదిగా మన భూమిని మనము సిద్ధపరుచుకున్నాం. అంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సంపూర్ణంగా అర్థమైందన్న వాళ్ళు 2 చేతులు ఎత్తి చెప్పాలి. హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త కలుగుదాం. ఎందుకంటే అంత్య దినాల్లో మనం ఉన్నప్పుడు వస్తా ఉండడం, పోతా ఉండడం అని కాదు. దేవుడు మన జీవితంలో మేలు చేసిన తర్వాత ఎవరు కూడా గుర్తు పెట్టుకోండి, దేవుని మందిరానికి ఎట్టి పరిస్థితుల్లో దూరము కావద్దు. అదే మనం నడుచుకుందాం, జాగ్రత్త కలిగి ఉన్నాం. ఈ మాటలు దేవుడు మన జీవితంలో నీరు కట్టి ఫలింప చేయను గాక. హల్లెలూయా.